హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, నందమూరి నటసింహం బాలయ్య బాబు గారి అభిమానులకు ఇది ఒక స్పెషల్ డే అనేది చెప్పొచ్చు. బాలయ్య బాబు గారి కెరియర్‌లో ఇప్పటి వరకు 109 చిత్రాలైతే చేశారు. ఇన్ని చిత్రాల్లో కల్లా 109వ చిత్రంగా చేసినటువంటి ఈ 'డాకు మహారాజ్' ఒక స్పెషల్ మూవీ అనైతే చెప్పొచ్చు. బాలయ్య బాబు గారి సినిమాలంటే మాస్‌గా ఉంటాయి, లౌడ్‌గా ఉంటాయి. ఇలా అందరికొక ప్రిపరేషన్ ఉంటారు. అంటే ఆయన మూవీ వస్తుందంటే ఈ కైండ్ ఆఫ్ ప్రిపేర్ అయ్యే వెళ్తారనమాట. అంటే ఇలా ఒక లౌడ్ మూవీ ఉంటది, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి అనుకుంటూ వెళ్తారు. కానీ ఈసారి ఏంటంటే బాలయ్య బాబు గారిని సెటిల్ పెర్ఫార్మన్స్‌తో చూయించడమే కాకుండా సెటిల్ డైలాగ్ డెలివరీతో బాలయ్య బాబు గారిని ఎమోషనల్ సీన్స్‌లో ఏ విధంగా చేస్తారు? అండ్ దాంతో పాటు బాలయ్య బాబు గారి మూవీ టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే ఏ విధంగా ఉంటుంది? అనేది బాబీ గారు ఈ మూవీలో చూయించారనైతే చెప్పొచ్చనమాట. ఈ విషయానికైతే ముందుగా బాబీ గారికి కుడోస్ అయితే చెప్పొచ్చు. సో, ఈ మూవీకి సంబంధించి చూసిన వెంటనే నాకనిపించినటువంటి ఫీలింగ్ ఏంటంటే, అసలు సిసలైన బాలయ్య బాబు గారి చిత్రం అంటే ఇది గదా! అంటే బాలయ్య బాబు గారి సినిమాలో ఇలా గదా ఉండాల్సింది టెక్నికల్ వాల్యూస్. అండ్ దాంతో పాటు ఆ డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన చేసినటువంటి ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ గానివ్వండి, నెక్స్ట్ లెవెల్. స్పెషల్లీ ఆ డాకు క్యారెక్టర్‌లో ఆయన్ని చూస్తా ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉన్నంత సేపు. అండ్ దాంతో పాటు ఫస్ట్ హాఫ్‌లో డాకు క్యారెక్టర్‌కి సంబంధించినటువంటి ఆ రెఫరెన్సెస్‌తో వస్తున్నటువంటి ఎలివేషన్ సీన్స్ మాత్రం అద్దిరిపోయే లెవెల్ ఉంటాయన్నమాట. బాలయ్యబాబు గారు సింపుల్ అలా కామ్‌గా వస్తా ఉంటారు. తమన్ గారు ఇచ్చే ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి మాత్రం నిజంగా తమన్ అన్న మీకు గుడి కట్టేయొచ్చు బాలయ్యబాబు గారి అభిమానులు. అంతలా మీరు ఎంగేజ్ చేశారు ఈ మూవీని అనేది చెప్పొచ్చు. నిజంగా గూస్ బంప్స్ లోడెడ్ స్టఫ్ అనేది చెప్పొచ్చు. మీరే అన్నారు కదా! ఆహ్, రజనీకాంత్‌కి బక్కోడుంటే బాలయ్యబాబు గారికి బండోడున్నారని. సో, అది నిజంగా 100% మీరన్న మాటకు న్యాయం చేశారనేది చెప్పొచ్చనమాట. 100% కాదు 1000% అనేది చెప్పొచ్చు. లాస్ట్ 3 మూవీస్ నుంచి బాలయ్య బాబు గారికి మీరిస్తున్నటువంటి ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో, నెక్స్ట్ లెవెల్. ఇంకో 10 ఏళ్ల తర్వాత గూడా ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి అదే క్రేజ్ ఉంటదనేది చెప్పొచ్చు. వాటిని మించి ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఉంది. అండ్ ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో నాగవంశి గారు తీసుకున్నటువంటి కేర్ గానివ్వండి, ఆయన మనకు కనిపిస్తది. కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తది. అండ్ ప్రతి క్యారెక్టర్‌కి ఒక ఇంపార్టెన్స్ అయితే ఈ మూవీలో ఉందనైతే చెప్పొచ్చు. సో, ఎవ్వరు కూడా ఎందుకున్నారు వీళ్ళు అనే ఫీల్ అయితే రాదనమాట. ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి స్కోప్ అయితే ఉంది. ప్రతి క్యారెక్టర్ కూడా ఒక చిన్నపాటి స్కోప్ అయితే ఉంటది. రిజిస్టర్ అవుతారు ఆడియన్స్‌కైతే. సో, ఓవరాల్‌గా ఈ మూవీ చూసాక నాకనిపించినటువంటి ఫీలింగ్ అయితే ఇది. ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ మూవీ యొక్క కెమెరామన్ విజయ్ కార్తిక్ కన్నన్ గారి గురించి. సో, ఏవన్నా తీశారా! డీఓపీ వర్క్ మాత్రం నిజంగా కుడోస్ చెప్పాలి ఆయనకు. నిజంగా ఇలాంటి ఒక కెమెరా వర్క్ మనం గతంలో ఎప్పుడు ఎలాంటి కమర్షియల్ సినిమాలో చూసుండం అనేంత ఫీల్ అయితే ఖచ్చితంగా కలిగిస్తది. వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా వర్క్‌కి సంబంధించినటువంటి కమర్షియల్ మూవీ ఇన్ టాలీవుడ్ అనేది చెప్పుకోవచ్చనమాట. ఓవరాల్‌గా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్‌తో పాటు సగటు ఫ్యామిలీ ప్రేక్షకులందరూ కలిసి ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. ఒక మంచి మెసేజ్ ఉంటది. అండ్ సెంటిమెంట్ గానివ్వండి, ఎమోషన్ గానివ్వండి, యాక్షన్ గానివ్వండి, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఈ మూవీ మన ముందుకైతే వచ్చేసింది. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా సాటిస్ఫై చేసే విధంగా ఈ చిత్రం అయితే ఉందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా 'డాకు' టీమ్‌కైతే హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఆహ్, అంటే ఇలాంటి ఒక ఏమంటారు? ఇలాంటి ఒక మూవీని మనకు అందించినందుకు ఈ సంక్రాంతిలో, అది కూడా బాలయ్య బాబు గారితో ఇలాంటి ఒక కెమెరా వర్క్‌తో, ఇలాంటి ఒక డిఫరెంట్ టోన్‌తో బాలయ్య బాబు గారి మూవీని చూస్తున్నంత సేపు నిజంగా చాలా రిఫ్రెష్‌గా అనిపించింది. ఓవరాల్‌గా ఇది గైస్ నాకు అనిపించినటువంటి ఫీలింగ్. మరి మీకెలా అనిపించిందనేది ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.